ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం. టూరిజంలో ఉన్నటువంటి వివిధ రకాల టైప్స్. ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిస్టులు చూసాం. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిస్ట్ ఏదైతే ఉందో అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం. 2 ఒకటే. దేశంలో టూర్‌కెళ్తే డొమెస్టిక్ టూరిజం అంటాం. ఎళ్ళిన వాడిని డొమెస్టిక్ టూరిస్ట్ అంటాం. దేశం దాటెళ్తే ఇంటర్నేషనల్ టూరిజం అంటాం. ఎళ్ళిన వాడిని ఇంటర్నేషనల్ టూరిస్ట్ అంటారు. సో, టూరిజం గురించి నేర్చుకున్న, టూరిస్ట్ గురించి నేర్చుకున్న సేమ్ 2 ఒకటే. చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. టూరిజం హావ్ ఎన్‌కాంపసెస్ వేరియస్ సెక్టార్స్. టూరిజం అనేది అనేక రకాల వివిధ రకాల సెక్టార్స్‌కి ఎన్‌కాంపస్ అయ్యి ఉంటది. అంటే వివిధ రకాల సెక్టార్స్‌లో ఈ టూరిజం ఉంటది. ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ టు మెనీ పీపుల్ ఇన్ వేరియస్ టూరిజం సెక్టార్స్. ఈ వివిధ రకాల వేరియస్ టూరిజం సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రజలకి డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ అయినా లేదా ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ అయినా కల్పిస్తుంది. అంటే డైరెక్ట్‌గా ఉపాధి కల్పించొచ్చు. లేదా టూరిజం ప్లేసుల్లో సొంతంగా షాపులు పెట్టుకొని వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ పొందుతారు. కాబట్టి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 2 రకాలుగా కూడా టూరిజం వల్ల ఎంప్లాయ్‌మెంట్ అనేది కలుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ 1811లో ద వర్డ్ టూరిజం అండ్ ఇన్ 1840 ద వర్డ్ టూరిస్ట్ ఆర్ యూజ్డ్. 1811లో మొట్టమొదటిసారిగా టూరిజం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. 1840లో మొట్టమొదటిసారిగా టూరిస్ట్ అనే పదం ఉపయోగించారు. టూరిజం అనే పదం 1841లో వచ్చింది ఉపయోగంలోకి. టూరిస్ట్ అనే పదం 1840లో వచ్చింది. అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత టూరిస్ట్ అనే పదం వాడారు. ఓకేనా? చూడండి. ఇన్ లాస్ట్ ఫ్యూ డికేడ్స్ గత చివరి 2 దశాబ్దాలు లేదా కొన్ని దశాబ్దాలు చూసుకున్నట్లయితే టూరిజం హాస్ బీన్ డెవలపింగ్ ర్యాపిడ్‌లీ. ఒక గతంలో ఉన్నటువంటి ఒక 4, 5 దశాబ్దాలుగా మనం చరిత్రను చూసుకున్నట్లయితే టూరిజం అనేది చాలా ర్యాపిడ్‌గా డెవలప్ అవుతూ వస్తుంది. అంటే చాలా వేగంగా గ్రోత్ అనేది చూస్తున్నాము టూరిజంలో. ఓకేనా? సో, టూరిస్ట్ హావ్ బీన్ స్పెండింగ్ దేర్ లీజర్ టైమ్ విత్ న్యూ అండ్ మోడర్న్ టేస్టర్స్ దట్ సూట్ దేర్ నీడ్స్. టూరిస్టులు ప్రస్తుత కాలంలో వారి యొక్క లెజర్ టైమ్ అంటే వారి యొక్క ఖాళీ సమయాన్ని, వారి యొక్క విరామ సమయాన్ని వారి ఇంట్రెస్ట్‌లకి, వారి టేస్ట్‌లకి అనుగుణంగా వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని టూరిజాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ విత్ ద ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్ బికమింగ్ మోర్ యాక్సెసిబుల్. ఈ టూరిజం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ సెక్షన్ ఏదైతే ఉందో ట్రాన్స్‌పోర్టేషన్ సెక్షన్ అనేది చాలా యాక్సెసిబుల్‌గా ఉంది టూరిజం వల్ల. ఓకేనా? టూరిజం ఈస్ గెయినింగ్ న్యూ మొమెంటమ్. సో, ఈ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్ అవ్వడం వల్ల టూరిజానికి ఒక కొత్త రకమైనటువంటి మొమెంటమ్ అనేది వచ్చింది. సో, ఈ విధంగా ద గోల్ ఈజ్ ఫర్ టూరిస్ట్ టు ఎంజాయ్ ద డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ ద ప్లేస్ దే హావ్ విజిట్. సో, ట్రాన్స్‌పోర్ట్ డెవలప్ అయింది. టూరిజంలో ఒక కొత్త రకమైనటువంటి మొమెంటమ్ వచ్చింది. సో, అందువలన టూరిస్ట్ అనేవాడు తాను విజిట్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ కల్చర్స్‌ని ఎంజాయ్ చేసే విధంగా ఈ టూరిజం ఉపయోగపడుతుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్, అక్కడ ఉన్నటువంటి కల్చర్ వాటన్నిటిని ఎంజాయ్ చేయడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా మనం టైప్స్ ఆఫ్ టూరిజం, టూరిజంలో ఉన్నటువంటి టైప్స్ ఏంటో చూద్దాం. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ టూరిజం. దిస్ ఇన్క్లూడ్స్ హెరిటేజ్, పిలిగ్రిమేజ్, రిక్రియేషన్, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్, అడ్వాన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ టూరిజం ఈస్ దేర్. ఇక్కడ డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ అనేవి మేజర్ టైప్స్. అందులో కొన్ని రకాల టూరిజమ్స్ ఉన్నాయి. అవేంటంటే హెరిటేజ్ టూరిజం, పిలిగ్రిమేజ్ టూరిజం, రిక్రియేషన్ టూరిజం, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్, అడ్వాన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ టూరిజం ఇవన్నీ కూడా డొమెస్టిక్‌గా ఉంటాయి. ఇంటర్నేషనల్‌గా కూడా ఉంటాయి. సో, అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా హెరిటేజ్ టూరిజం. హెరిటేజ్ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇన్ ద కల్చరల్ టూరిజం. హెరిటేజ్ టూరిజం అనేది కల్చరల్ టూరిజంలో ఒక బ్రాంచ్‌గా చెప్పొచ్చు. సో, అకార్డింగ్ టు ద నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ డిఫైన్స్ హెరిటేజ్ టూరిజం యాజ్ traveling to experience the places, artifacts and activists that authentically representative stories and people of the past. ఇక్కడ మనం హెరిటేజ్ టూరిజం గురించి ఒక్క మాట మాట్లాడాలంటే ఏం మాట్లాడతామంటే అకార్డింగ్ టు నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్కి సంబంధించిన నేషనల్ ట్రస్ట్ అనేది యునైటెడ్ స్టేట్స్లో ఉంది, అమెరికాలో. ఆ ట్రస్ట్ ఏం చెప్తుందంటే హెరిటేజ్ టూరిజం గురించి ట్రావెలింగ్ టు ఎక్స్పీరియన్సెస్ ద ప్లేసెస్ని
ఆర్టిఫాక్ట్స్ని అంటే కళలకు సంబంధించి కళాత్మకమైనటువంటి కట్టడాలకు సంబంధించి కానీ వివిధ రకాల యాక్టివిటీస్ని కానీ అదేవిధంగా అథెంటికల్లీ రిప్రజెంట్ ద స్టోరీస్ అండ్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్ గతంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క కథలు వీటన్నింటినీ తెలుసుకోవడానికి చేసేటువంటి టూర్ ఏదైతే ఉందో అంటే ఆయా ప్లేసులు సందర్శించడం ఆ ప్లేసుల్లో గతంలో ఉన్నటువంటి ప్రజలు వారి ఆచార విధానాలు వారి యొక్క జీవన విధానాలు వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ వీటన్నింటి కోసం చేసేటువంటి టూర్నే హెరిటేజ్ టూరిజం అంటాం. హెరిటేజ్ టూరిజం అనేది కల్చరల్ టూరిజంలో ఒక బ్రాంచ్. ఓకేనా. నెక్స్ట్ ఇట్ కెన్ ఇన్క్లూడ్ కల్చరల్, హిస్టారిక్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఈ హెరిటేజ్ టూరిజంలో కల్చరల్ అంశాలు ఉంటాయి, హిస్టారిక్ అంశాలు ఉంటాయి, అదేవిధంగా నేచురల్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. ఇన్ ఇండియా భారతదేశంలో చూసుకున్నట్లయితే యునెస్కో ఐడెంటిఫై 36 టూరిస్ట్ ప్లేసెస్ యాజ్ హెరిటేజ్ టూరిజం ప్లేసెస్. భారతదేశంలో యునెస్కో 36 టూరిస్ట్ ప్లేసుల్ని హెరిటేజ్ టూరిజం ప్లేసెస్గా గుర్తించింది. ఓకేనా. దీస్ ఆర్ ఎట్ మహాబలిపురం ఇన్ తమిళనాడు, మహారాష్ట్ర at Elephant, Ajanta and Ellora rock cut caves, Konark temple at Odisha, Buddha Gaya at Bihar, Darjeeling Himalaya railways and famous forts at Rajasthan. ఈ 36 టూరిస్ట్ ప్లేసుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ప్రధానంగా మహాబలిపురం, తమిళనాడులోని మహాబలిపురం ప్రాంతం మొత్తం అనేక దేవాలయాలకు ప్రసిద్ధి. మహారాష్ట్రలో ఎలిఫెంట్ గుహలు ఉన్నాయి, అజంతా గుహలు ఉన్నాయి, ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి. కోనార్క్ టెంపుల్ సూర్య దేవాలయం ఉంది ఒడిస్సాలో, బుద్ధగయ ఉంది బీహార్లో, డార్జిలింగ్ హిమాలయ రైల్వేస్ అనేవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా రాజస్థాన్లో కోటలు అనేవి విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 36 టూరిస్ట్ ప్లేసులకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి హెరిటేజ్ టూరిజం ప్లేసెస్కి ఉదాహరణలు. ఇందులో అన్నీ గుర్తుపెట్టుకోకుండా కనీసం ఒక 3 అయినా గుర్తుపెట్టుకొని రాయండి. ఎగ్జామ్లో కంపల్సరీగా ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పిలిగ్రమేజ్ టూరిజం. రెండోది ఏంటమ్మా, పిలిగ్రమేజ్ టూరిజం. పిలిగ్రమేజ్ టూరిజం కామన్లీ ఆల్సో నోన్ యాజ్ రిలీజియస్ టూరిజం ఆర్ ఫెయిత్ టూరిజం ఈజ్ వెన్ పీపుల్ ఆర్ గ్రూప్. ప్రజలకి లేదా ఒక సమూహానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి టూరిజం లేదా విశ్వాసపరమైనటువంటి టూరిజాన్ని పిలిగ్రమేజ్ టూరిజం అంటాం. పిలిగ్రమేజ్ టూరిజం అనేది మతానికి సంబంధించి లేకపోతే ప్రజల యొక్క నమ్మకానికి సంబంధించింది. ఓకేనా. ఇందులో చూడండి, ద వర్డ్ పిలిగ్రమ్, పిలిగ్రమ్ అనేటువంటి పదము డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ పీర్ గ్రీన్స్. పిలిగ్రమ్ అనేటువంటి ఒక పదము ఇంగ్లీష్ పదం పిలిగ్రమ్ అనేది. ఆ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే పీర్ గ్రీన్స్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. మరి దీని అర్థం ఏంటంటే ట్రావెలర్ ఇన్ ఇంగ్లీష్. పిలిగ్రమ్ అంటే అర్థం ఏంటంటే ట్రావెలర్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ట్రావెలర్ అని అర్థం. ఏమర్థం అమ్మా దీని అర్థము? ట్రావెలర్. ఏ భాషలో ట్రావెలర్? ఇంగ్లీష్ భాషలో పిలిగ్రమ్ అంటే అర్థము ట్రావెలర్ అని అర్థం. ఓకేనా. చూడండి, పిలిగ్రమేజ్ టూరిజం హ్యాస్ బీన్ స్టార్టింగ్ బిఫోర్ 6th century BCE. ఈ పిలిగ్రమేజ్ టూరిజం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్ Buddhist and Jains holy places like Sarnath, Shravanbelgala, Ayodhya, Varanasi, Tirupati are some from epic context are all Juma Masjid for Muslims, Gunadala Mary Mata, so Gunadala Mary Mata for Christians are those some of the examples of this tourism. Pilgrimage tourism అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. ఈ పిలిగ్రమేజ్ టూరిజానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాడు. బుద్ధులకి జైన్లకి సంబంధించిన కొన్ని హోలీ ప్లేసెస్ ఉన్నాయి. లైక్ సారనాథ ఉంది, అదేవిధంగా శ్రావణ బెలగల. సారనాథ్ అనేది బుద్ధిస్టుల యొక్క ఫేమస్ ప్లేసు. శ్రావణ బెలగల కర్ణాటకలో ఉంది, ఇది జైన్లకు సంబంధించినటువంటి దేవాలయం. అదేవిధంగా అయోధ్య, వారణాసి, తిరుపతి ఇవన్నీ కూడా హిందూ మతానికి చెందింది. జోమా మసీద్ అనేది ముస్లింలకు సంబంధించింది. గుణదల మేరీమాత విజయవాడలో ఉంది, ఇది క్రిస్టియన్స్కి సంబంధించింది. ఈ ప్లేసెస్ అన్నీ కూడా పిలిగ్రమేజ్ టూరిజానికి ఉదాహరణగా చెప్తాం. ఓకేనా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ రిలీజియస్ ట్రెడిషనల్ రిచువల్స్ ఇన్ దిస్ టూరిజం బట్ ఆల్సో ఇన్క్లూడ్స్ వేరియస్ ఫెయిత్స్ ఆర్ కెన్ బి సీన్. ఇది కేవలం మతపరమైనటువంటి అంశాలే కాదు, వివిధ రకాల ఫెయిత్స్ అంటే వారి యొక్క నమ్మకాలకి మత విశ్వాసాలకి సంబంధించినటువంటి ప్లేసెస్గా చెప్పబడతాయి. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరిజం.
స్పోర్ట్స్, అడ్వెంచర్‌కి సంబంధించిన టూర్‌లు కూడా ఉంటాయి. అదేంటంటే స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరిజం లిమిటెడ్ టు ఫ్యూ కంట్రీస్ ఇన్ పాస్ట్. ఈ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరిజం అనేది గతంలో కొన్ని కంట్రీస్‌కి మాత్రమే లిమిట్ అయ్యి ఉండేది. అంటే కొన్ని కంట్రీస్‌లో మాత్రమే ఈ రకమైన టూరిజం ఉండేది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నౌ ఇట్ హాస్ ఎక్స్‌పాండెడ్ ఇంటూ అవర్ కంట్రీ. ప్రస్తుతం ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరిజం అనేది మన దేశం కూడా ఎక్స్‌పాండ్ చేయబడింది. కరెంట్లీ టూరిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ చూసింగ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టూరిజం ఎంటర్‌టైన్‌మెంట్. చాలా దేశాల నుంచి, చాలా దేశాల్లో ప్రజలు ఇదొక ఇంపార్టెంట్ టూరిజం ఎంటర్‌టైన్‌మెంట్‌గా గుర్తిస్తున్నారు. దీన్ని స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ టూరిజాన్ని. దిస్ మే ఇంక్లూడ్ యాక్టివిటీస్ సచ్ యాస్ మౌంటైనరింగ్, ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, మౌంటైన్ బికింగ్, సైక్లింగ్, కానోయింగ్, స్కూబ్ డైవింగ్, రాఫ్టింగ్, క్యాకింగ్, జిప్ లైనింగ్, పారాగ్లిడింగ్, హికింగ్, ఎక్స్‌ప్లోరింగ్, క్యానియనిరింగ్ అండ్ బోర్డింగ్, కావింగ్ అండ్ రాక్ క్లైంబింగ్, అబోలిక్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి ఎక్సైట్‌మెంట్ కలిగించేటువంటి, అడ్వెంచర్ కలిగించేటువంటి ఈ టూరిజానికి సంబంధించిన కొన్ని రకాలు. మౌంటైనరింగ్ అంటే పర్వతాలు ఎక్కడం, ట్రెక్కింగ్ అంటే కొండలు, గుట్టలు లాంటివి ఎక్కడం. అదేవిధంగా మౌంటైన్ బైకింగ్ అంటే బైకులతో కొండల మీదకి, పెద్ద పెద్ద పర్వతాల మీదకి బైక్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఈ టూరింగ్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనము ఈ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్‌కి సంబంధించినటువంటి టూరిజానికి ఉదాహరణకు చెప్పొచ్చు. సో, ఇందులో చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అందులో కనీసం ఒక 4, 5 అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే విధంగా చూడండి, ఆహోబిలం ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్. కర్నూలు జిల్లాలో ఆహోబిలం ప్రాంతము. అదే విధంగా శ్రీశైలానికి దగ్గరలో ఉన్నటువంటి కాదిలివానం కేవ్స్, కడాలివానం కేవ్స్. అదే విధంగా జంగిల్ బెల్స్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదే విధంగా భవానీ ఐలాండ్ నియర్ విజయవాడ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. భైరవకొండ ఇన్ భైరవకొండ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉందమ్మా. సో, భైరవకొండ ప్రాంతం గాని, భవానీ ఐలాండ్ విజయవాడకి దగ్గరలోనే ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒక భవానీ ఐలాండ్ అనేది సో, సముద్రం మధ్యలో, కృష్ణా నది మధ్యలో ఉంటది. సో, ఇదొక అడ్వెంచర్‌కి సంబంధించింది. జంగిల్ బెల్స్ ఉంది. అదే విధంగా శ్రీశైలంకి దగ్గరగా కాండిలివనం ఉంది. కర్నూలు జిల్లాలో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవి కొన్ని అడ్వెంచర్, స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్‌లమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే హెల్త్ టూరిజం. చివరగా హెల్త్ టూరిజం. ఏంటి హెల్త్ టూరిజం అంటే, సో, పీపుల్ అండర్‌టేక్ ట్రావెల్ ఫర్ హెల్త్ రీజన్స్. కొంతమంది హెల్త్ రీజన్స్ దృష్ట్యా చేసేటువంటి టూరిజాన్ని హెల్త్ టూర్స్ అంటారు. విత్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కాన్సంట్రేటెడ్ ఇన్ ఫ్యూవర్ ప్లేసెస్ ఆర్ డ్యూ టు యూనిక్‌నెస్ ఆఫ్ సమ్ హెల్త్ సెంటర్స్. సో, ఎక్కడైతే కొన్ని రకాల హెల్త్ సెంటర్స్ ఉన్నాయో, ఆ హెల్త్ సెంటర్స్ గాని, హెల్త్ కాన్షియస్ పీపుల్ హావ్ టు మూవ్ ఔట్ టు దీస్ ప్లేసెస్. హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి ప్రజలు ఈ హెల్త్ సెంటర్స్ ఉన్నటువంటి, యూనిక్ హెల్త్ సెంటర్స్ ఉన్నటువంటి ప్లేసెస్‌కి టూర్‌కి వెళ్తుంటారు. టూర్‌కెళ్ళి వాళ్ళు హెల్త్ చెకప్స్ చేసుకోవడం, లేదంటే కొన్ని రకాల హెల్త్ టిప్స్ తెలుసుకోవడానికి, ఇలాంటి కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని టూర్ చేస్తారనమాట. ఇట్ ఈస్ గ్రోయింగ్ టూరిజం సెగ్మెంట్ ఇన్ దీస్ డేస్. ప్రస్తుత రోజుల్లో బాగా డెవలప్ అవుతున్నటువంటి టూరిజాల్లో ఈ హెల్త్ టూరిజం ఒకటి. ఓకేనా? పీపుల్ ట్రావెల్ టు విజిట్ స్పాస్, హెల్త్ సెంటర్స్, మౌంటైన్ రిసార్ట్స్ అండ్ ఏరియాస్ గుడ్ ఫర్ హెల్త్. మంచి ఆరోగ్యం కొరకు స్పాస్‌కి వెళ్తున్నారు, మసాజ్ సెంటర్‌లకి, హెల్త్ సెంటర్స్‌కి వెళ్తున్నారు. అదే విధంగా మౌంటైన్ రిసార్ట్స్‌కి వెళ్తున్నారు. ఇవి అంతా దేనికోసం అంటే మంచి హెల్త్‌ని మెయింటైన్ చేయడం కోసం. దే ట్రావెల్ అవాయిడ్ ఇంక్లిమెంట్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ ఎంజాయ్ సాలిబ్రిస్ వెదర్. ఒక ప్లీజెంట్ వెదర్, ఒక మంచి వెదర్‌ని ఎంజాయ్ చేయడం కొరకు. అదే విధంగా క్లైమాటిక్ కండిషన్స్, మంచి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రదేశాలకి హెల్త్ పర్పస్ మీద టూర్‌కి వెళ్తుంటారు. సమ్ పీపుల్ డిజైర్స్ టు సాటిస్ఫై సన్‌లస్ట్ అండ్ ఎంజాయ్ ద నేచర్. కొంతమంది సన్‌లస్ట్‌ని ఎంజాయ్ చేయడం కొరకు, సాటిస్ఫై అవ్వడం కొరకు, అదే విధంగా నేచర్‌ని ఎంజాయ్ చేయడం కొరకు కొన్ని ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. ఇదంతా హెల్త్ పర్పస్ మీద జరుగుతది. కాబట్టి దీన్ని మనం హెల్త్ టూరిజంలో భాగంగా చెప్పుకుంటాం. ఓకేనా? ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజమ్స్ అమ్మ. చాలా ఈజీగా ఉంటది. ఈజీగా ఒక్కసారి మీరు వింటే ఓన్‌గా రాసేయగలుగుతారు. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు వినండి. ఈజీగానే క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు.